నమస్తే. నేను సిరి. ఏపీలో చూసుకున్నట్టయితే విశాఖ రైల్వే జోన్ అందరి కల అని అనుకోవాలి. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆ కల నిజమవుతుంది అని అనిపిస్తుంది. విశాఖ రైల్వే జోనల్ కార్యాలయం ఏదైతే ఉందో దానికి టెండర్‌లను పిలుస్తున్నట్టు మనకి అయితే వార్తలొస్తున్నాయి. సో, దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఎంకే రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే విశాఖ జోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్‌ని ఆహ్వానిస్తున్న రైల్వే శాఖ అని చెప్పేసి మనకి అయితే వార్తలొస్తున్నాయి. సో, ఇప్పటికి ఎట్టకేలకు విశాఖ కల నెరవేరిందని అనుకోవాలా? ఎలా చూడాలంటారు దీన్ని? అప్పుడే నెరవేరినట్టు పూర్తిగా మనం చెప్పలేము. అధికారికమైనటువంటి ప్రకటన రావాలి. అయితే హ్మ్. విశాఖ రైల్వే జోన్ గురించి గతంలో అనేకమైనటువంటి వివాదాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా దాన్ని నెరవేర్చకపోయేట్లయితే చంద్రబాబు హ్మ్. నాయుడు సర్కార్ మీద, అదేవిధంగా బీజేపీ సర్కార్ మీద జనం తీవ్రమైనటువంటి విమర్శలు చేసే అవకాశం ఉంది గనక ఇవాళ కాకపోతే రేపైనా గానీ ఆ జోన్ వస్తది అనేటువంటిది నా అభిప్రాయం. అయితే హ్మ్. ఇక్కడ ఆ జోన్ వస్తే ఏమిటి ఉపయోగం అనేటువంటి ప్రశ్న తర్వాత వస్తది. ఒక జోనల్ ప్రధాన కార్యాలయం ఉన్నప్పుడు సహజంగానే ఉపాధి లేదా ఉద్యోగాలు అనేటువంటివి ఉంటాయి. కానీ ఈ విశాఖ రైల్వే జోన్ విషయంలో జరిగినటువంటి నిర్ణయం ఏమిటంటే విశాఖ హెడ్ క్వార్టర్ గా ఉన్నటువంటి డివిజనల్ విశాఖ డివిజన్ ని రద్దు చేస్తున్నారు. విశాఖ హ్మ్. డివిజన్ ని రద్దు చేసిన తర్వాత కొత్తగా ఏం ఉద్యోగాలు వస్తాయి? ఆ విశాఖ డివిజన్ లో ఉన్నటువంటి ఉద్యోగుల్ని జోనల్ ఉద్యోగులుగా పరిగణిస్తారు. లేకపోతే ఇతర డివిజన్ల నుంచి కొంతమందిని అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొస్తారు. అందువల్ల హ్మ్. అదనంగా వస్తదా అనేటువంటిది ప్రశ్నే. ఎందుకంటే హ్మ్. విశాఖ డివిజన్ రద్దయిన తర్వాత అక్కడ హ్మ్. డివిజన్ హెడ్ క్వార్టర్ అనేటువంటిది ఉండదు. రెండోది దేశంలో ఉన్నటువంటి ప్రతి రైల్వే జోన్ కూడా హ్మ్. ఎక్కడ హెడ్ క్వార్టర్ ఉంటే అక్కడ హెడ్ క్వార్టర్ లో ఒక డివిజన్ ఉంటుంది. ప్రకారం చేయకపోయినట్లయితే వీళ్ళు కూడా మళ్ళా విమర్శలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అందుకని హ్మ్. అనివార్యమై ఆ డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు, ఆ జోన్ ని ఏర్పాటు చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్ సార్. సార్, ఇందాక మీరు చెప్పిన విధంగానే ఇప్పుడు ఒకవేళ కొత్త ఉద్యోగాలు లేవు అంటే మరి ప్రభుత్వానికి వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది కదా సార్! మరి ఇది ఆలోచించలేదంటారా మరి కూటమి ప్రభుత్వం? చూడాలి. వ్యతిరేకత అంటే అసంతృప్తి ఉంటది. డెఫినెట్ గా. హ్మ్. కొత్త హ్మ్. ఉద్యోగాలు లేకుండా రైల్వే జోన్ ఎందుకు? మాకెందుకు? ఉన్న హ్మ్. ఉద్యోగుల్ని ఇప్పుడు డివిజన్ లో ఉన్నటువంటి ఉద్యోగుల్ని దాన్ని సర్దుబాటు చేశారనుకోండి. హ్మ్. లేదా ఇతర డివిజన్ లో ఉన్నటువంటి అధికారులను దాన్ని తీసుకొచ్చారనుకోండి. ఎందుకు అంటే రైల్వే శాఖలో రిక్రూట్మెంట్లు అనేవి గత కొద్ది సంవత్సరాలుగా తగ్గిపోతున్నాయి. హ్మ్. అత్యవసరమైనటువంటి వాటికి తప్ప. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు కొన్ని సర్వీసుల్లో, కొన్ని సేవల్లో. అవును సార్. అందుకని ఉద్యోగ అవకాశాలు గనక లేకపోయేట్లయితే సహజంగానే ఆంధ్రప్రదేశ్ ఆ జోన్ పరిధిలో ఉండేటువంటి ప్రజల్లో ముఖ్యంగా యువతలో అసంతృప్తి తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఆ హ్మ్. అసంతృప్తి ఏ రూపంలో వ్యక్తం అవుతుంది ఏమిటనేటువంటిది అది మనం తర్వాత చూడాల్సిందే తప్ప ఇప్పటికిప్పుడు ఏదో అసంతృప్తి. ఎందుకంటే ఇంతవరకు జోనల్ అనేటువంటిది ఇప్పటి వరకు అఫీషియల్ గా ఉనికిలోకి రాలేదు ఇంకా. మీరు హ్మ్. హ్మ్. చెప్పినట్టుగా టెండర్లు పిలిచి భవనాలు కట్టడానికి ఏర్పాట్లు చేయొచ్చు, ఆలోచనలు చేయొచ్చు తప్ప జోనల్ అనేటువంటిది ఇంతవరకు ఏర్పడలేదు. హ్మ్. భవనాలు కట్టిన తర్వాతనే ఏర్పాటు చేస్తారా అనేది గనక అయ్యేట్లయితే ఆ భవనాల నిర్మాణానికి ఏడాదో రెండేళ్ళు పడతాయి. అంటే హ్మ్. రెండేళ్ల తర్వాతే జోన్ వస్తుంది తప్ప ఇప్పుడు అప్పటి వరకు రాదనేది కూడా చెప్పుకోవచ్చు. అందుకని రైట్ సార్. జోను ప్రారంభం అనేటువంటిది ఇంతవరకు జరగలేదు. హ్మ్. హ్మ్. ప్రధానమంత్రి గాని లేదా ఇతర రైల్వే మంత్రి గాని దానికి సంబంధించి ఫలానా తేదీ నుంచి జోన్ ఉనికిలోకి వస్తుంది అని చెప్పినప్పుడే, ప్రకటించినప్పుడే, గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే అది వచ్చినట్టు భావించాలి. హ్మ్. లేకపోయేట్లయితే ఈ నిర్మాణాలు ఇవన్నీ జరిగిన తర్వాత అనేట్లయితే మళ్ళా ఏడాదో, రెండేళ్ల కాలంలో పడుతుంది. రైట్ సార్. అంటే ఇప్పుడు చూస్తున్నట్టే ఈ డిసెంబర్ 27 తారీఖు లోపు టెండర్‌ల దాఖలు చేసుకోవాలి. అట్లనే 2 లోపు పూర్తి చేయాలని గూడా వాళ్ళు చెప్పడం జరిగిందన్నట్టు మరి వార్తలొస్తున్నాయి సార్. ఇందులో వాస్తవం అందుకనే లేదంటారా సార్? అందుకనే మీరు చెప్పింది వాస్తవమే కావచ్చు. అదే ఉండొచ్చు. నేను దాన్ని కాదంటలేదు. ఇప్పుడు అది భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు జోన్ రాదా? లేదా భవన నిర్మాణం పూర్తి కాక ముందే మొదలు పెట్టేటప్పుడే వేరే ఇతర భవనాల్లో జోన్ ఏర్పాటు చేసి కార్యాలయాన్ని ఫంక్షనింగ్ చేయిస్తారా అనేటువంటి సమస్య. హ్మ్. నేను అందుకే చెప్తున్నా. ఒకవేళ భవనాలు పూర్తయిన తర్వాతే జోన్ ఏర్పాటు అంటే రెండేళ్ల తర్వాతే జోన్ వచ్చినట్టు లెక్క.
ఉమ్, ఉమ్, లేకపోయేట్లయితే ఇప్పటికే జోనల్ దానికి ఫలానా తేదీ నుంచి ఫలానా డిసెంబర్ 27న ఇప్పుడు టెండర్లు అంటున్నారు కనుక ఆ 27వ తేదీనే ప్రైవేట్ భవనాల్లో పెట్టండి, తాత్కాలికమైనటువంటి భవనాల్లో. ఉమ్, ఉమ్. గతంలో గుంటూరు లాంటి చోట్ల డివిజన్లు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ వెంటనే భవనాలు లేవు, వేరే భవనాల్లో పెట్టారు కొంతకాలం. ఆ కొంతకాలం పెట్టిన తర్వాత సొంత భవనాలు కట్టారు, తరలించారు. అదే అచ్చా. విధంగా విశాఖ రైల్వే జోన్ కూడా గతంలో కూడా నాలాంటి వాళ్ళు అనేక మంది ప్రశ్నించింది అదే. ఉమ్, రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదని చెప్పేసి మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద నెపం పెడుతున్నారు. విశాఖపట్నంలో మీరు కేంద్ర జోనల్ కార్యాలయం పెట్టాలంటే భవనాలే లేవా? మీ భవనాలు కూడా ఉన్నాయి కదా, మీరు ఎందుకు పెట్టలేదు? మీకున్న చిత్తశుద్ధి ఏమిటి అనేటువంటిది ఎప్పుడు ప్రశ్నించాం. ఉమ్. అదే విధంగా ఇప్పుడు కూడా భవనాలు పూర్తయిన తర్వాతే అని గనక అన్నట్లయితే మీరు చెప్పినట్టుగా 2 సంవత్సరాల తర్వాతే మళ్ళీ జోన్ వస్తుంది తప్ప అప్పటి వరకు జోన్ రాదు. అందుకని ఉమ్. అఫీషియల్ గా ప్రకటిస్తేనే చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తారా లేదా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తారా అనేటువంటిది మనం చూడాలి. అంటే ఈ భవనానికి అంటే 11 అంతస్తుల ఈ భవనాన్ని నిర్మించడానికి 1,49,1,49,00,00,000 రూపాయలు వెచ్చిస్తున్నట్టు కూడా మరి తెలుస్తుంది సార్. సో ఇదంతా కూడా ఆ, ఇంతకుముందు మీరు అన్నట్టు ఆ, అప్పుడు భవనాలలో ఏదైతే తాత్కాలిక భవనాలలో ఏర్పాటు చేయకుండా ఇప్పుడు భవనాలు కట్టిన వెంటనే అవుతుంది అని అంటే ఒక రకమైన డౌట్ మరి ప్రజల్లో వచ్చే అవకాశం ఉంది కదా సార్. డౌట్ అంటే ఆలస్యం అవుతుంది. ఉమ్, ఇప్పుడు భవనాలు కట్టిన తర్వాత 11 అంతస్తులో 14 అంతస్తులో భవనం కట్టిన తర్వాత దాన్ని పాడుపెట్టరు కదా. దాన్ని పాడుపెట్టేటైతే మళ్ళీ అదొక బాధ్యత రహితం అవుతుంది. ఎందుకు అవునవును సార్. కట్టినట్టు అనేటువంటిది వస్తుంది. ఉమ్, అందుకని ఆ భవన నిర్మాణంతో పాటు ఆ భవన నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు జోనల్ వ్యవస్థ ఉనికిలోకి వచ్చినట్టుగా ప్రకటించి తాత్కాలికమైనటువంటి భవనాల్లో జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. ఆ భవనం పూర్తయిన తర్వాత దానిలోకి మార్చుకోవాలి. రైట్ లేదు సార్. అట్లా కాకుండా భవనం పూర్తయిన తర్వాతనే జోన్ అంటే మాత్రం మళ్ళా విశాఖ వాసుల్ని మోసం చేసినట్టే, 2 ఏళ్ల పాటైనా మోసం చేసినట్టే. రైట్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చిన ధన్యవాదాలు సార్.